ఇంట్లో వాళ్ళకి చెప్పింది. స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమె మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడే వస్తాను, ఇచ్చిన బట్టలు తెచ్చుకుంటాను అని వెళ్ళిన ఆ ఇల్లాలు ఇలా ఎలా చనిపోయింది? అసలు ఎందుకు చంపారు? ఫస్ట్ స్టోర్ ఎక్కే వరకు మొత్తం రికార్డ్ అయింది. ఆ తర్వాత ఏమైంది? ఎవరైనా తీసుకొని వెళ్ళారా అంటే అది లేదు. ఆమె సింగిల్గా వెళ్ళినట్టు సీసీ కెమెరాలు చూపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని న్యూ కాలనీలో 53 ఏళ్ల వివాహిత పూజారి కళావతి దారుణ హత్యకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు తన స్వగ్రామం పొందూరు మండలం మొదలవలస నుంచి శ్రీకాకుళం నగరానికి వెళ్లి తన వస్త్రాలు తెచ్చుకుంటానని స్కూటీపై వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. అయితే న్యూ కాలనీ ఎక్సైజ్ కార్యాలయం సమీపంలోని ఓ ఫ్లోర్ బాత్రూంలో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా సంచలనం రేపింది. ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధి చివరన మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలు పరిశీలించగా చైతన్య కళాశాల వద్ద ఆమె స్కూటీ ఆపి పార్క్ చేయడం, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రెడ్డిమ్ ఎంటర్ప్రైజెస్ బిల్డింగ్ 1వ ఫ్లోర్కు మెట్లెక్కుతూ ఉండడం సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ తర్వాత ఆమె దిగడం రికార్డు కాలేదు. దీంతో 2వ పట్టణ సీఐ ఈశ్వరరావు తన బృందంతో పాటు క్లూస్ టీంతో పై ఫ్లోర్ రూమ్లోకి వెళ్లి చూడగా పక్కనే ఉన్న బాత్రూంలో కళావతి విగతజీవిగా పడి ఉంది. పరిసరాలన్నీ పరిశీలించగా బాత్రూం పక్కన ఉన్న గదిలో బెడ్ ఉండటం, దానిపై 2 తలగడలోని ఓ తలగడపై రక్తపు మరక ఉండటం, కళావతి ముక్కు నుంచి కూడా రక్తం కారి ఉండటాన్ని బట్టి హత్యగా భావించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమె వచ్చిన బిల్డింగ్ ఓనర్ సూరిబాబు అనే వ్యక్తి, అందులో పై ఫ్లోర్లో అల్లూరి శరత్ కుమార్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. ఆ వ్యక్తితో కొంతకాలంగా ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.